వర్గీకరణ చట్టంపై సవరణ చేయాలి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరణ చేయాలి సవరించాలి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. సవరించాలి ఎస్సీ వర్గీకరణ చట్టం రోస్టర్ విధానాన్ని. సవరించాలి ఎస్సీ వర్గీకరణ చట్టం రోస్టర్ విధానం. సవరించాలి. విజయవంతం చేద్దాం. ఆగస్టు 15 జరిగే ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని. హలో మాలా చలో ఢిల్లీ. హలో మాలా చలో ఢిల్లీ. విజయవంతం చేద్దాం. కేంద్రం చేసే కుట్రలను తిప్పి కొడదాం. మాలలపై కేంద్రం చేసిన కుట్రలను వెంటనే పోరాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జై మాలా. మాలా చలో ఢిల్లీ. హలో మాలా చలో ఢిల్లీ. పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మార్చాలి ఎస్సీ వర్గీకరణ చట్టం రోస్టర్ విధానాన్ని. మార్చాలి ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం. పోరాడదాం. ఎస్సీ వర్గీకరణ చట్టం రోస్టర్ విధానాన్ని మార్చేంత వరకు పోరాడదాం. ఖబర్దార్ మాల వ్యతిరేక ప్రభుత్వమా. ఖబర్దార్ మాల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజీనామా చేయాలి. మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మాలల ద్రోహి రేవంత్ రెడ్డి. మాలల శత్రువు మాలల ద్రోహి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆగస్టు 10వ తారీఖు రోజు తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లాల నుంచి మాలలందరూ కూడా, మాల విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఢిల్లీలో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి మాలలకు, మాల విద్యార్థులకు, ఉద్యోగులకు మరి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి మాలల ద్రోహి ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు రిజర్వేషన్ లేకుండా విద్యార్థులు చదువుకుందామంటే సీట్లు లేవు, ఉద్యోగులకు ప్రమోషన్ లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎవరైతే రెడ్లు, దొరలు, కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాదిగల కంటే అభివృద్ధి చెందినటువంటి కులం అని చెప్పేసి పరిగణించి ఈరోజు మాల సమాజానికి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క పార్టీని భూస్థాపన చేయడానికి ఈరోజు మేమందరం కూడా కంకణబద్ధులమై మరి తెలంగాణ రాష్ట్రం నుంచి యావత్ కేంద్రానికి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు, మినిస్టర్లకు, అన్ని రాజకీయ పార్టీలకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇక్కడ చేసిన తప్పులను అక్కడ మరి కేంద్రానికి చెప్పి ఈయన మెడలు ఉంచడానికే మేమందరం కూడా బయలుదేరుతున్నామని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు రోస్టర్ విధానంలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు 3, 12ను కేటాయించాలి, 5 నుంచి 7% రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో, ఏదైతే మంత్రుల కమిటీ ఉందో, మరి ఆ కమిటీ 2 సార్లు కూర్చుంటే కూడా మరి ఎవరికి కూడా తెలియకుండా లోపల చాప కింద నీరులాగా చేస్తున్నారు, మాల సమాజానికి తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి దీనికి అంతా కూడా కారణము వివేక్ గారు, మరి మిగతా ఉన్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గడ్డం ప్రసాద్ గారు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి మాలలకు న్యాయం చేసే దిశగా మీరు ముందుకు రావాలి. లేని పక్షంలో మిమ్మల్ని మాలకులం నుంచి బహిష్కరిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ, తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 15న హలో మాలా చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం. దాదాపు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో 14 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఈ 14 నోటిఫికేషన్లలో గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకి ఒక 5 నుంచి 10 ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్న మంత్రులకు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తెలియజెప్పడం జరిగింది. వారు కనీసం దీని మీద పట్టించుకోకుండా, దీని మీద మాట్లాడకుండా, మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించకుండా వారు చేస్తున్న తాత్సార్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ పురవీధుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, సుప్రీంకోర్టు తీర్పునే తిరస్కరించి చేసిన వర్గీకరణ వల్ల ఈరోజు మాలలతో పాటు 58 కులాలు రిజర్వేషన్ కోల్పోయినాయి. కాబట్టి ఆ రిజర్వేషన్లను సాధించుకోవడానికి రోస్టర్లో జరుగుతున్న అన్యాయాన్ని
మేము సవరించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. ఆ సమయం లోపల వాళ్ళు చేయలేదు కాబట్టి దీన్ని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడితో పాటు ఎంపీలకి, బీజేపీ అధికారం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి, ఎంపీలకి దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని, రోస్టర్ విధానాన్ని సాధించడానికి మడమ తిప్పని పోరాటం చేయడంలో ప్రధాన ఉద్దేశమే చెలో అలోమాల చెలో ఢిల్లీ అని చెప్పేసి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డి ఎవరండి ఇవ్వడానికి? అది జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇస్తారు. ఈయన కూడా టెంపరీ ముఖ్యమంత్రి, ఈయనే టీడీపీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. పాపం కాంగ్రెస్ పార్టీలందరినీ పక్కకు నూకేసి ఆయన చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రులందరూ కూడా ఆయనతో మద్దతుగా లేరు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడు. ఆయన ఇక్కడ కూడా ఉండడో తెలియదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా బలంగా మారింది. వాళ్ళ అధిష్టానం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా త్వరలో తీసేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మాకున్నటువంటి రిపోర్టు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి అలవికాని హామీలు. మొన్న ఏమంటున్నాడు, ఆ యొక్క ఢిల్లీ వేదికగా చేసినటువంటి ఆ విద్యార్థి నాయకుడి పేరేం పేరు, అభిజిత్కి విద్యాశాఖ మంత్రి ఇస్తారట. ఈయన రాష్ట్రం నుండి ఢిల్లీలో నీ పార్టీ అధికారంలోకి రాలేదు, నువ్వు అధికారం గెలవలేదు, ఆయనకు విద్యాశాఖ మంత్రి ఇస్తావంటే నువ్వు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉన్నాడు. ఆయన అవగాహన లేనటువంటి వ్యక్తి అని ఈరోజు ఈ 2.5-3 సంవత్సరాల్లో ఆయనతోటి కాదండి, ఆయననే ఈ పార్టీలో ఉంటాడో లేదో తెలియదు. అందుకే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు గైడ్లైన్స్ను అధ్యయనం చేయకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నాయకుడు. ఆయన చేసినటువంటి మాటల వల్ల చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క, ప్రసాద్ కుమార్, వివేక్ అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్నారు. పాపం మాల కమ్యూనిటీ నీడ పట్టించుకుంటే మా ముఖ్యమంత్రి ఏడబోతుందనే భయంలో ఉన్నారు. ఈ ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళు రాజీనామా చేసి మాలలతో రావాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాలక సామాజిక వర్గంకు జరుగుతున్న అన్యాయం మీద ముఖ్యమంత్రితోటి కూర్చొని మాట్లాడండి, లేకపోతే మీ ఇండ్ల ముందు ధర్నాలు జరుగుతాయి, మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, మీరు రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే ఉద్యమములు ఉన్నటువంటి నాయకత్వాన్ని పక్కకు పెట్టి మేము 1.5 ఇయర్గా ఫైట్ చేస్తున్నాం కాబట్టి వివేక్ గారు మన ఉపసంఘంతో మీటింగ్ పెట్టించాడు. ఆయన మీటింగ్లలో కొంత 2-3 తీసుకెళ్ళాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది వివేక్కు సంబంధించిన అంశం కాదు, యావత్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన అంశం. దీని మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి మేధావి వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని, విద్యార్థులను పిలవాలే, మళ్ళీ భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూడాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. సాట్ కోసి ప్రభుత్వముకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను లేకపోతే ప్రశ్నిస్తున్న వాళ్ళను పక్కకు పెట్టి నీకు అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకుపోయి సాటుకు మాట్లాడితే ఆయనకు వెళ్ళినటువంటి వాళ్ళకి రోస్టర్ తెలియదు, రిజర్వేషన్ తెలియదు. అటువంటి వాళ్ళతో మాట్లాడిపిస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మీరు చర్చలు జరపాలనుకుంటే మాల సంఘాలతోటి, మేధావులతోటి, విద్యార్థులతోటి, యువకులతో జరిపి భవిష్యత్తులో మళ్ళీ మీరు చేసిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో తప్పు జరగకుండా చూసుకోవాలి తప్ప షార్ట్కు ఏదో మ్యామే అనిపిస్తా అంటే ఊకుండా సిద్ధంగా లేదు. చర్చలు జరిపే విధానం వేరే ఉంటుంది. కొట్లాడుతున్న వాళ్ళతో చర్చలు జరపాలి. మొన్న ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ఎవరితో చర్చలు జరిపాడు? నీటి ఎగ్జాము లీక్ అయింది, ఆ విద్యార్థులు న్యాయం జరగాలని పోరాటం చేసిన విద్యార్థులతో కదా చర్చలు జరిపింది. మరి నువ్వు మన కత్తి మా దగ్గర ఉంటే కత్తి లేని వాళ్ళతో యుద్ధం ఎలా చేపిస్తామండి? ఇది చాలా తప్పిదం. రేవంత్ రెడ్డికి కానీ, మంత్రివర్గాన్ని కానీ, ఉపసంఘం కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చర్చలు జరిపితే మాల సంఘాల జేఏసీ, మాల విద్యార్థి జేఏసీతో తలపాలి. ఇప్పటికీ మడమ తిప్పని పోరాటం చేసినాం, జైళ్ళకి వెళ్ళినాం, జిల్లాలలో సదస్సులు నిర్వహించినాం, పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేసినాం, సదస్సులు సెమినార్లు పెడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం, విద్యార్థులు చైతన్యం చేస్తున్నాం. మాతోటి మాట్లాడాలి కానీ మీకు అనుకూలమైన వ్యక్తులతోటి మాట్లాడితే ఖబర్దారని కూడా చెప్తూ మాల సామాజిక వర్గం శాస్త్రీయంగా అడుగుతూ ఉంది. మాదిగలకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ పొందుతున్న ఎవరైతే 59 కులాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకి, గ్రూప్ 2లో ఉన్న 17 కులాలకి, గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలకి, 59 కులాలకి అందరికీ న్యాయం జరగాలనేదే మా యొక్క డిమాండ్. ఢిల్లీకి ఎంతమంది అనేది జిల్లా నాయకత్వంతో మాట్లాడతాం, అదేవిధంగా మా ఉద్యోగస్తులతో మాట్లాడతాం, మా మాల సంఘాలతో మాట్లాడుతున్నాం, విద్యార్థి నాయకులతో కూడా మాట్లాడి ఎన్ని వేల మంది వెళ్తామా, వందల మంది వెళ్తామా అనేది మళ్ళీ భవిష్యత్తులో తెలియజెప్తామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాం.
Keep